చరాచరం విశ్వం సమస్తం శివమయం. సర్వభూతాత్మకుడు, సర్వభౌక్త, సర్వహర్త, కాలకాలాగ్నిరూపుడు, విశ్వరచనో దురంధరుడు, అకాల రుద్రుడు. అందుకే కాళిదాసు వాగర్ధావివ సంపృప్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని విశ్వానికి జననీ జనకులు పార్వతీ పరమేశ్వరుని నుడివాడు. ఆయన లీలా వినోద జగన్నాటకంలో భూ కైలాస్ ఘట్టం కూడా ఒకటి. ఈ ఘట్టమే భూలోకాన గోకర్ణ క్షేత్ర మహత్యం నేటికి అలరారుతోంది. నిత్య శివదీక్ష అనుష్ఠానపరుడైన రావణ బ్రహ్మ ఆనాడు తన తల్లి కైకసికి ఆత్మలింగాన్ని తెచ్చి ఇస్తానని మాట ఇచ్చి బయలుదేరాడు. మరి భక్తి భావాలతో కైలాసానుభూతితో నిండిన ఆ దివ్యగాథను, శంకరుడి మహిమను, గణేశుని చాతుర్యాన్ని, రావణుడి తపస్సును మన కళ్ళ ముందు ఆవిష్కరించబోతున్నారు మన ఇండస్ విద్యార్థులు. ఈ కార్తీక మాసంలో ఇక్కడ వీక్షిస్తున్న అందరూ ధన్యులే. ఇంకెందుకు ఆలస్యం, వీక్షించండి మరి. మండలమందనాయమానరంగేశ్వర హరిరాజయిత్తు దండవన కుంజర శివపూజా దురంధర పౌలస్య కుల భాస్కర సమస్త సౌభాగ్య ఫలశేఖర త్రికోటగిరి మార్తాండ త్రిలోక కంపన పరాక్రమ ప్రచండ శ్రీ 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 రావణేశ్వర సార్వభౌమ పరా బహుపరా. మంత్రి సామంతులారా, సేనా నాయకులారా, విజయోత్సాహులైన వీరరాక్షస యోధులారా, మా ప్రపితామకుడైన చతుర్ముఖ బ్రహ్మ వరబలంతో, మా మాతృశ్రీ నిత్యార్చనతో ప్రసన్నుడైన మహాదేవుని కృపాబలంతో, మీ అందరి వీర కైంకర్యంతో మా దిగ్విజయ యాత్ర జయప్రదంగా సంపూర్ణమై ఈ సమస్త భూమండలం మా శ్వేత ఛత్రపు నీడలో నిలిచింది. మీ అందరికీ మా మనఃపూర్వక అభినందనాలు. మహాదేవ, ఈనాడు నా పూజ నిరాకరించటానికి నేనేం అపరాధం చేశాను స్వామి? నా భక్తి శ్రద్ధల్లో ఏమైనా లోపం జరిగిందా? ఈ అశుభ సూచన మాటున ఏ విపత్తు దాచిపెట్టావయ్యా రామయ్య? అమ్మను కాన్నాయన ఆ మర్యాద పోగొట్టుకున్నాను. నేను పరమ పాతకిని. సాగర తీరం నుంచి శివప్రసాదం చేయకుండా విట్టహస్తాలతో వచ్చిన అభాగ్యురాలి. అర్థమైందమ్మా,
ఇది దేవతల తంత్రం. వైకుంఠుని అంత చుచ్చుకొని సముద్రుడు వాయువు కలిసి చేసిన కుతంత్రం. వీరిని శిక్షించే ముందు వీరికి రక్షకుడైన ఆ నారాయణుని నాశనం చేస్తాం. ఆరతి ప్రసాదించమ్మా, ఆరతి ప్రసాదించు. ఒక సైకిత లింగం పోతే మరొక సైకిత లింగం నిర్మించి పూజిస్తారు. అమ్మా, అందుకోసం నువ్వు విష్ణువుతో విరోధం పెట్టుకుంటావా? ఆ విష్ణువుతో విరోధం పెట్టుకునే వీరాది వీరులైన దానవ చక్రవర్తులందరూ ధ్వంసమైనారు. భక్తితో విష్ణువును భావించి చిరాయుష్మంతుడవు కానాయన. లంకాపతి రావణుడు శివునికే దాసుడు. మహేశ్వర సన్నిధిలో తప్ప మరెవరికి తలవంచడు, చేతులు తోడించడు. నీవంత శివభక్తి తత్పరుడవైతే నా పూజను నిరాకరించిన గౌరీనాథుణ్ణి ఆశ్రయించి మెప్పించి అభిముఖుణ్ణి చేసేవాడు. ఆయన అనుగ్రహం సంపాదించి నీ తల్లిని ఆనందపరిచేవాడివి రావణ. తెలుసుకున్నానమ్మా, నా తప్పు తెలుసుకున్నా. నీ అనన్య భక్తిని అర్థం చేసుకున్నా. భక్తుని పూజ భగవంతునికి ప్రియమైనప్పుడు అడ్డగించే వారెవ్వరూ లేదు. పరమశివుడే ఆగ్రహించాడు. ఆయన్ని శాంతిపరచడమే మన ప్రథమ కర్తవ్యం. అవునాయన. అమ్మా, నా తపోబలంతో ఆ అంబికానాథుడి అనుగ్రహం సంపాదించి నీ పూజ కోసం ఆత్మలింగాన్ని తెస్తాను. ఆత్మలింగాన్ని తెస్తాను. ఆత్మలింగం, శివుని ఆత్మలింగం. ఆశీర్వాదం. వెళ్ళిరా నాయన. క్రోధంతో సాధ్యం కాని దాన్ని ప్రేమతో సాధించి తీసుకురా. వెళ్ళిరా. అలాగేనమ్మా. ప్రకాశమై గిరీశు జటాతలమున వెలింగి చంద్రవంకయై సమస్త సృష్టి లయములు ముక్కంటి దృష్టి మాత్రమై అనంతకాల గమనము చలించే భవుని భావమై అలాగి నేను జారిన విభూతి కణవి విశ్వమై వర్ధిల్లె ప్రాణి సకలము అనాది ప్రణవ మూలమై అమేయ భక్త బంధువై అపారదయా సింధువై నన్నాశ్రయించే శివంకరుడు లంకావన భృంగమై విరించి విష్ణు దేవతాదులెవరి దర్శనార్థమై తబుద్ధుడు తనే నను వరించే ఆత్మలింగమై దశాదిశాళి నిండుగా ప్రచండ శంఖనాదమే ప్రభాస కాంతి పుంజమే అఖండ శైవ తేజమే శంభో మహాశంభో నినాదమిది మధుర పాఠం సద్భక్తి బిల్వమిది మహేశునిది హృదయ పీఠం మదీయాత్మదీపం శివోద్దీపితం మహాదేవదేవ శివోహం శివోహం. నీ అభీష్టం నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాం, కోరుకో. ధన్యోస్మి మహాదేవా, ధన్యోస్మి. మా మాతృశ్రీ వారి నిత్యపు మీ ఆత్మలింగం ప్రసాదించండి. మహాప్రసాద్. కానీ జాగ్రత్త, పరాశక్తి నుంచి వేరు కాని ఈ శివశక్తిని నీ తపోశక్తితో వేరు చేసి ఈ జ్యోతిర్లింగ రూపంతో తీసుకుపోతున్నావు. ప్రకృతి స్వరూపిణి అయిన ధారుని అనుక్షణము దీన్ని అపేక్షించి ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ లింగానికి భూస్పర్శ కలిగితే తక్షణం అందులోని ప్రచండ ఓజస్సు భూగర్భంలో ప్రవేశించి మళ్లీ దాన్ని కదిలించడానికి తరలించడానికి హరివిరించాదులకే కాదు నాకు అసాధ్యమే. లంకానగరం చేరే వరకు ఈ తేజోమూర్తిని నేలపై మోపకు. జాగ్రత్త ప్రభు. ఓం
నారాయణ నారాయణ. ఏమిటి నారదా, సదాశైల ఆత్మలింగం అపహరించారా? ఎవరు, ఎప్పుడు? వినాయక, నేను ఇంకా పాలు తాగే పసిపాపడనుకున్నావా నీ మాటలన్నీ నమ్మడానికి? నిన్ను పూజించి నీ అనుగ్రహం పొందకుండానే రావణాసురుడు ఇంత ఘనకార్యం సాధించాడా? నిజంగా నారదా, ఆ లంకేశ్వరుడు నన్ను పూజించలేదు సరిగదా, నా పేరు కూడా స్మరించలేదు. చిత్రాలలోకెల్లా విచిత్రమైన సంగతి వింటున్నా. నీ పాదాలకు మొక్కకుండా ఆ రావణాసురుడు ఇంత ఘనకార్యం చేశాడంటే వాడు దేవతలను మించిన మహాప్రభావుడేనయ్యా. వాడు ఆత్మలింగంతో లంకానగరం చేరి శివప్రతిష్ఠ చేశాడు. ఇక మీరంతా వాడి కొలువుకు చేరవలసిన వారే. ఏమిటి నారదా, రావణుడు కొలువుకా? కాదు, కొలువుకు కాకపోతే గురువుల సమారాధనక. ఎక్కడున్నాడా రావణుడు? నాకు తెలియదు, పడమటి కనుమల దాపులో ఉన్నాడు. అవురా రావణ, నీ దురహంకారానికి తగ్గ పరిహారం కట్టిస్తాను. నారదా, వినాయకుడి ప్రతిభా విశేషం చూదు గాని. నారాయణ 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 నారాయణ. బట్టు, నాకు చిన్న ఉపకారం చేస్తావా? ఏం చేయాలి? సూర్యాస్తమయం కావస్తు, సంధ్యావందనం ముగించుకుని వస్తు, అంతవరకు ఈ జ్యోతిర్లింగాన్ని పట్టుకుని ఉంది. ఈ భాగ్యానికి నేనెందుకు? ఆ గట్టు మీద పెట్టి వార్చుకోవయ్యా. కూడదు నాయన, అన్యథా చేస్తే దక్కదు, చేతిలోనే పట్టుకోవాలి. నా చేతికిస్తే దక్కుతుందని ఏ నమ్మకం? నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది. నీ రుజు స్వభావం ఏమిటి? కాలాతీతం అవుతుంది. తీసుకోనాయనా. సరే, నా మీద అంత నమ్మకం ఉంటే నీ పేరేమిటో? గణేశ భట్టు. అచ్చంగా బాలగణపతి వలనే ఉన్నాం. నీ తండ్రి పేరేమిటో? శంకర భట్టు. సాంప్రదాయానుసారంగానే ఉన్నాయి మీ పేరు. తీసుకోనాయనా. అమ్మయ్యో, ఏమిటయ్యా ఇంత బరువుందే? తప్పు నాయన, కింద పెట్టకూడదు. పరమేశ్వర నామోచ్చారణ దానంతట అది తేలికబడుతుంది. ఇది చెప్పు నాయన. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అవునయ్యా, నామస్మరణ చేస్తే బరువు తగ్గిపోయిందే. మరేమనుకున్నావు నాయన? పంచాక్షరీ మంత్రమై. నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త. రావణా! అబ్బబ్బబ్బబ్బా, మళ్ళీ ఏమిటి నాయన? నేను మోయగలిగినంత వరకు మోస్తా. మోయలేనప్పుడు 3 సార్లు పిలుస్తా. వెంటనే రాకపోతే ఆ తర్వాత ఈ లింగానికి నేను బాధ్యుణ్ణి కాను. పిలవగానే వస్తాను. పాప పరమ భక్తుడు ముందుగా పూజించడం మరచినా పండగని ఊరికే అన్నారా? వినాయక, నీ వచ్చిన పనేమిటి, చేస్తున్నదేమిటి? ఆత్మలింగంతో ఇలాగే కైలాసానికి వెళ్ళిపోనా? వద్దు వద్దు, అక్కడ ఉంది. సరే రావణా! నారాయణ, నన్ను కరుమలకు కానీ. ఓ రావణా! ఇదిగో 3వసారి పిలుస్తున్నా. రా రా. శివాయ నమః. బాబోయ్! అయ్యో, చచ్చాను రావణా! రాక్షసుడు చంపుతున్నాడు. అయ్యో నాయనా! గోవిందా! ఈ భటుడే నా పాలిటి విఘ్నేశ్వరుడయ్యాడు. నా ఆత్మలింగాన్ని భూమి మీద పెట్టాడు. నన్ను సర్వనాశనం చేశాడు. ఆత్మలింగమా? ఈ కుర్రవాణి చేతికిచ్చావా? నేనేం చేశాను? చెట్టుకు పారిపోయానా? చెప్పినట్లు 3 సార్లు కేకేశాను. రాకపోతే ఏం చేయను? ఓరి పాపి, రావణుని సర్వనాశనం చేశావు కదరా. అందుకే నా చేతికి వద్దున్నా. ఈయనే బలంతం చేశాడు. మనవడా, నీదే తప్పు. పోనీ ఈ కుర్రవాణ్ణి చంపి మాత్రం ఏం ప్రయోజనం? బాలగా పారిపో. నారాయణ. ఫళ ఫళ. వినాయక, ప్రథమంలో దొరకని పూజ చివరికైనా దొరికిందిగా. ఇప్పటికైనా తృప్తి అయిందా? అబ్బా, ఏమి బలమయ్యావానిది. ఉడుములు ఉండ్రాళ్ళు ఇస్తానన్నాడే. ఇప్పుడు ఇచ్చాడుగా, వేడివేడిగా. తలవు వాటివా? వద్దు బాబోయ్. వెళ్ళిరా. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.
దేవత ఆకర్షణ శక్తి ముందు నీ శక్తి చాలా సోసు. దైవం నీకు ప్రతికూలించింది. ఈ ప్రయత్నం భ్రమించి లంకానగరానికి వెళ్ళి వెళ్ళరు తాత. మనవడా, మాటకిచ్చిన మాట నిలబెట్టుకోలేని వచ్చిన ప్రశ్నలయ్యాను. నా ప్రాణం పోయినా సరే ఆత్మలింగం లేనిదే లంకానగరం అడుగు పెట్టాను. సంతతి ప్రమోదమానమానసే కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధరాపది క్వచిత్ వికంబరే మనో వినోదమే పరమేశ్వర, భక్త పరాధీన, భక్తవత్సల, నమో నమః. పరమేశ్వర, దయామయ, దేవత దేవ, హర హర మహాదేవ, శంభో శంకర. వత్స, శాంతించు. ఈ క్షేత్రం మహాపవిత్రమైంది. అందుకే ఆత్మలింగం ఇక్కడ సుప్రతిష్టమైంది. అమేయమైన భక్తితో నన్ను మెప్పించి మానవ కళ్యాణం సాధించిన నీ చరిత్ర అమరం. నేటి నుంచి ఈ క్షేత్రం భూకైలాసమని ప్రసిద్ధి చెంది మహీమండల క్షేత్రాలకు మకుటాయమానమై మంగళదాయకం అవుతుంది. ధన్యోస్మి దేవా, ధన్యోస్మి.